శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జనవరి 15వ తారీఖు నుంచి ఫిబ్రవరి 24 మధ్యలో అంటే సుమారుగా ఒక 40 రోజుల పాటు కుజగ్రహం తన ఉచ్చక్షేత్రమైనటువంటి మకర రాశిలో ప్రవేశించడం జరుగుతుంది. సో ఈ సమయంలో కొన్ని రాశుల వారికి లేదా కొన్ని లగ్నాల వారికి రుచిక మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం అన్నది ఏర్పడడం జరుగుతుంది. సాధారణంగా ఈ యోగం ఎవరి జాతకంలో ఉంటే వారిలో కుజుడి యొక్క కారకత్వాలు వారికి బాగా కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే విపరీతమైనటువంటి ధైర్య సాహసాలు, డామినేటింగ్ నేచరు, ఏదైనా ఒక పని ఉత్సాహంగా పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ రుచిక మహాపురుష యోగం ఉన్న జాతకులు ఏదైనా ప్రభుత్వ సర్వీస్కి ప్రయత్నం చేస్తున్నప్పుడు, అంటే పెద్దవాటికి ఒక ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఏఎస్ లాంటి ఉన్నత స్థాయి ఉద్యోగాలు ప్రవేశించడానికి ఈ యోగం చాలా సహాయపడుతుంది. అలాగే రాజకీయాల్లో కూడా ఎమ్మెల్యే స్థాయి పై స్థాయిలో ఉండడానికి, అలాగే ఈ హోమ్ మినిస్టర్ లాంటి పోలీస్ శాఖకు సంబంధించినటువంటి వాటిలో హోమ్ మినిస్టర్ లాంటివి అవడానికి కూడా ఈ కుజుడు వారి జాతకంలో ఇటువంటి యోగంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ రుచిక మహాపురుష యోగం ఏ విధంగా ఏర్పడుతుందంటే, కుజుడు తన స్వక్షేత్రాలైనటువంటి మేషగం, వృశ్చికంలో కానీ తన ఉచ్చక్షేత్రమైనటువంటి మకరంలో కానీ ఉన్నప్పుడు అవి మిగతా రాశుల వారికి కేంద్రం అయినప్పుడు ఈ యోగం అన్నది ఏర్పడుతూ ఉంటుంది. ఈ యోగ ప్రభావం ఉన్నవాళ్ళు పూర్వం సైన్యాధ్యక్షులుగా, కొంతమంది చక్రవర్తులుగా, రాజులుగా, అంటే యుద్ధం చేసి రాజ్యాలు సంపాదించే యోధులుగా వాళ్ళు విజయం సాధిస్తూ ఉండేవారు. నవ్ డేస్ అయితే వీళ్ళు ఎక్కువగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్లోను, రాజకీయాల్లోనూ, రియల్ ఎస్టేట్ రంగంలో, అంటే ఒక సాధారణటువంటి వ్యక్తులు, ఒక సాధారణటువంటి డైలీ కూలీగా ఉన్నటువంటి వాళ్ళు ఈ భూమి సంబంధించింది, స్థిరాస్తి సంబంధించింది కన్స్ట్రక్షన్ రంగంలో ప్రవేశించి వేల కోట్లు సంపాదించారంటే వారి జాతకంలో కుజుడు బలంగా ఉండడం, ఇటువంటి రుచిక మహాపురుష యోగం వారి జాతకంలో ఏర్పడడం వల్ల వారి జీవితంలో సాధారణ స్థాయి నుంచి చాలా ఉన్నత స్థాయికి వెదగడానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంటుంది. ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ కుజుడు మరి ఈ జనవరి 15వ తారీఖున మకర రాశిలో ప్రవేశించి ఫిబ్రవరి 24 వరకు అదే రాశిలో ఉన్నప్పుడు మరి ఏ రాశుల వారికి ఎటువంటి బలాన్ని ఇవ్వబోతున్నాడు, ఎటువంటి యోగాన్ని ఇవ్వబోతున్నాడు అన్నది వివరంగా ప్రతి వీడియోలో ఎవరికి వారికి ఇండివిజువల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కన్యా రాశి వారికి జనవరి 15 టు ఫిబ్రవరి 24 మధ్యలో కుజుడు ఉచ్చరాశిలో ప్రవేశిస్తున్న సందర్భంగా కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కన్యా రాశి వారికి కుజుడు ఏ విధంగా కూడా ఇబ్బంది పెట్టే గ్రహమే కాక ఉపయోగపడే గ్రహం అయితే కాదు. అయితే శాస్త్రరీత్యా కన్యారాశి, కన్యా లగ్నం అయినా పర్లేదు, ఏ లగ్నం ఏ రాశి వారికైనా వారి యొక్క జన్మ జాతకాన్ని బట్టి కుజుడు ఎంత బలంగా ఉంటే వారి జీవితంలో అంత తొందరగా సెటిల్ అవ్వడం జరుగుతుంది, స్థిరపడడం జరుగుతుంది. ఉద్యోగం తొందరగా సంపాదిస్తాడు. ఎవరి ప్రయత్నం లేకుండా స్వతంత్రంగానే జీవితంలో ఎదిగే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అలాగే అతని యొక్క సామర్థ్యం పెరుగుతూ ఉంటుంది, పుత్ర సంతానం కలుగుతారు. ఇవన్నీ కూడా జాతకంలో ఉన్నటువంటి కుజ బలాన్ని బట్టి తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ కన్యా రాశి వారికి కుజుడు ప్రస్తుతం పంచమ స్థానంలోకి రావడం జరిగింది. ఒక విధంగా కోణస్థానం అయినప్పటికీ కూడా అది కన్యా రాశి వారికి మిత్రస్థానం. అక్కడ కుజుడు 5వ స్థానంలో అత్యంత బలవంతుడై ఉంటాడు. ఈ కారణం వల్ల ఏమవుద్దంటే వీళ్ళకి ఒక విధంగా వీళ్ళకి తృతీయాధిపతి కాబట్టి చాలా ధైర్యంగా, చాలా కాన్ఫిడెన్స్గా ఏదైనా ఒక ప్రయత్నం చేయడానికి అనుకూలత ఉంటుంది. అయితే
ఉద్యోగం మారాలి అనుకున్న వాళ్ళకి, ఎవరైతే ఈ సమయంలో ఉద్యోగం మారాలి, కొత్త ఉద్యోగంలో ప్రవేశించాలి, లేదా కొత్తగా అప్పుడే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి కొత్త ఉద్యోగంలో ప్రవేశించాలనుకున్న వాళ్ళకి ఇది చాలా వరకు సహకరించడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఏదన్నా ప్రథమ ఉద్యోగం అన్నది 5వ స్థానం బట్టే ఉంటుంది, ఎందుకంటే అతని టాలెంట్ బట్టి ఉంటుంది. అలాగే ఇదే కుజుడితో పాటు ఇదే జనవరి 15 నుంచి ఫిబ్రవరి 14 వరకు రవి కూడా అదే స్థానంలో ఉంటాడు వ్యయాధిపతిగా. అంటే ఈ రెండు కూడా కన్యారాశికి శత్రుగ్రహాలు అయినప్పటికి కూడా సూర్యభగవానుడు ఎప్పుడు కూడా కన్యారాశి వారికి ఎక్కువ లాభస్థాయిగా పనిచేస్తుంటాడు. అందువల్ల ఈ రెండు గ్రహాలు ప్రస్తుతం పంచమ స్థానంలో రావడం వల్ల ఏదైనా కొత్త ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఈ సందర్భంలో వారి ప్రయత్నం నెరవేరుతుంది. అలాగే మీరు ఏదైనా ఒక కాంపిటీషన్లో పాల్గొంటున్నారు, ఏదైనా ఒక మెడికల్ ఎంట్రన్స్ రాస్తున్నారు, ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలి, ఒక ప్రభుత్వ సర్వీస్కి ప్రిపేర్ అవ్వాలనుకున్నప్పుడు ఇది రైట్ టైం అన్నమాట. ఖచ్చితంగా మీ ఆలోచన, మీ నిర్ణయాలు, మీ యొక్క యాక్టివేషను, ముఖ్యంగా ఎప్పుడన్నా సరే జాతకంలో ఎవరికన్నా ఈ గోచార రీత్యా కానీ వారి జన్మ జాతకంలో కానీ ఈ రవి కుజులు ఒకే స్థానంలో కలిసినప్పుడు వారిలో మరింత బలం పెరుగుతూ ఉంటుందన్నమాట. ఒక విధంగా గత జన్మలో చేసినటువంటి కృషి కూడా ఈ జన్మలో మీకు అనుభవంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. అంత టాలెంట్తో, నాయకత్వ లక్షణాలతో, డామినేషన్తో మీ యొక్క ప్రయత్నాన్ని తప్పకుండా విజయవంతం చేసుకోవడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి కుజుడి యొక్క స్థితి మన కన్యారాశి వారికి ఉద్యోగ విషయంలో అనుకూలత ఏర్పడుతుంది. అంటే దీనికి సపోర్ట్ చేస్తూ ఏమవుతుందంటే ఇప్పుడు 5వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు ఈ ఫిబ్రవరి 24వ తారీఖున 6వ స్థానంలోకి మారుతూ ఇంచుమించుగా ఏప్రిల్ 2 వరకు అక్కడ ఉంటాడు. 6వ స్థానం ఎలాగా విజయస్థానం కాబట్టి, బట్ ఏదైనా ఈ రాశి వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి, అది 100% పక్కా. దాంతోపాటుగా ముఖ్యంగా ఏంటంటే ఈ సమయంలో మీరు ఎటువంటి స్పెక్యులేషను, షేర్ మార్కెట్ అటువంటి జోలికైతే వెళ్ళొద్దు. ఏదైనా బెట్టింగ్ కానీ, ఆన్లైన్ గేములు కానీ ఇటువంటి వాటికి జోలికి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఫర్దర్గా ఇంకొక విషయం ఏంటంటే మీరు ఈ సమయంలో ప్రేమికులు ఎవరైనా ఉంటే దాన్ని కొంతవరకు మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఈ సమయంలో మీ యొక్క ప్రేమ వ్యవహారాలకి, లవ్ అఫైర్స్కి, పరస్పరం అనురాగంతో ఉన్నటువంటి ప్రేమికుల మధ్య సడన్గా బ్రేకప్ లాంటిది వచ్చే అవకాశం ఉన్నది. ఏదో ఉంటే ఈ రెండు అగ్నితత్వ రాశులు పంచమ స్థానంలో ఉండడం వల్ల చిన్న విషయాన్ని పెద్దదిగా చేసుకొని కొన్ని అపార్థాలతో, ఈ కోపం వల్ల, ఈర్ష్య, అసూయ, ద్వేషాల వల్ల ఒకరికొకరు బ్రేకప్ చెప్పుకోవడం కానీ, అప్పటిదాకా అత్యంత ఇష్టంగా ఉన్నటువంటి ప్రేమికులు ఒకేసారి విరోధులుగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఇది కొంతవరకు మీరు ఈ రెండు విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఒకటి స్పెక్యులేషను, ఒకటి ప్రేమ వ్యవహారాలు. మిగతా విషయాలు ఇంచుమించుగా మీరు ఏ విధంగా సరే పోరాడైనా సాధించుకోగలిగే సత్తా జాతకుడికి ఉంటుంది. బట్ ఓవరాల్గా చూసుకున్నప్పుడు మరి ఈ కన్యా రాశి వారికి నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మీలో ఉన్నటువంటి ప్రతిభకు తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. ఏదైనా ఒక గ్రహం మనకి అనుకూల స్థానంలోకి వచ్చినప్పుడు ఆ గ్రహానికి సంబంధించినటువంటి పరిహారం మనం చేసుకోవడం వలన ఆ గ్రహం మరింత ఫలితాన్ని మనకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే మనకి ఒక గ్రహం అనుకూల స్థానంలోకి వచ్చి ఆ గ్రహం మీ రాశి వారికి మిత్రగ్రహం అయినప్పుడు పూజల ద్వారా దాన్ని మీరు అనుకూలంగా మార్చుకోవచ్చు. అది మీ యొక్క రాశికి శత్రుగ్రహం అయినప్పుడు దానాల ద్వారా దాన్ని మీరు మార్చుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఏదైనా పరిహారం ఎలా చేసినా కూడా దక్కుతుంది. అయితే చిన్న మార్పు అంతే, అందులో ఏమీ లేదు, కంగారు పడడానికి పని లేదు. కుజుడి యొక్క ఫలితం మనకు తొందరగా రావాలంటే ఒకటేమో సుబ్రహ్మణ్య స్వామి, 2 ఆంజనేయ స్వామి. ఇందులో ముఖ్యంగా వివాహానికి సంబంధించినటువంటి సమస్యలు, ఆర్థికపరమైనటువంటి సమస్యలు, ఉద్యోగానికి సంబంధించిన సమస్యలు, అలాగే వివాహం తర్వాత వచ్చినటువంటి గొడవలు, చికాకులు, కట్న వేధింపులు, భార్యాభర్తల మధ్య అనుకూలత లేకపోవడం, వీటన్నిటికీ ఆంజనేయ స్వామి వారిని పూజించుకోవడం వల్ల ఆ ఫలితం రావడం జరుగుతుంది. దీనికి ఏంటంటే సుమారుగా ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో అర్చన చేయడం వల్ల, హనుమాన్ చాలీసా పారాయణ వల్ల మీకు
తొందరగా ఆ ప్రయత్నం నెరవేరుతూ ఉంటుంది. అయితే సంతానం కొరకు ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉంటారో పిల్లలు కలగకపోవడం, పిల్లలు కలిగిన వాళ్ళ అభివృద్ధి లేకపోవడం, తరచుగా అబార్షన్స్ రాగడం, ఇవన్నీ కూడా మరి సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల మీకు తొందరగా సంతానం కలగడం, పిల్లలు ప్రయోజకులు అవడం జరుగుతూ ఉంటుంది. దీనికి మీరు సుబ్రహ్మణ్య స్వామికి, అది కూడా మంగళవారం రోజే పంచామృతాలతో, ముఖ్యంగా బెల్లం పానకంతో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసి మంగళవారం నియమంగా ఉండడం వల్ల తొందరగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహంతో అటు వివాహానికి, పిల్లలకి ఉన్నటువంటి అన్ని సమస్యలు కూడా సాల్వ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మరి కుజగ్రహ అనుగ్రహం కావాలంటే చేయొచ్చు. కుజుడికి కందులు దానం చేయవలసి ఉంటుంది. నౌ-ఏ-డేస్ కందులు పెద్దగా కాకపోయినా మంచి కందిపప్పు, ఒక కుజుడి సంఖ్య మరి చెప్పే విధంగా, అంటే కుజుడి సంఖ్య 9 అంటూ ఉంటారు, కానీ ఏంటంటే ఒక 6 కిలోలు కందిపప్పు ఏదైనా ఒక దేవస్థానంలో అన్నదానం చేసినటువంటి ప్రదేశాల్లో వారికి డొనేట్ చేసినా పర్లేదు, లేదంటే ఏదైనా దేవాలయంలో 6 కిలోల కందిపప్పు అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులకి దక్షిణ తాంబూలంతో పాటు దానం చేయడం వల్ల కుజుడి యొక్క అనుగ్రహం పొందే అవకాశం ఉంది. లేదంటే కుజుడికి జపం అది చేయించింది అంటే అది మీ యొక్క తీవ్రతను బట్టి పరిహారం ఉంటుంది. బట్ ఏదైనా సింపుల్గా పరిహారం ఏంటంటే, లేదా మీరు ఒక రాగి కడియాన్ని, కాపర్తో తయారు చేసిన కడియాన్ని కుడి చేయికి ధరించడం వల్ల కూడా కుజుడి యొక్క అనుగ్రహం మీకు తొందరగా లభిస్తుంది. స్వస్తి.